నమస్తే. మామూలుగా ఈ మధ్యన మెడికల్ మాఫియా అని అంటున్నారు కదా! కానీ ఎవ్వరికీ తెలియని విషయం ఏంటంటే అది 100% కరెక్ట్. అంతే. అది 100% ఉంది అంతే. ఎందుకంటే క్రిటికల్ కేర్ కొన్ని హాస్పిటల్ తీసుకుంటే, కొన్ని హాస్పిటల్ తీసుకోవు. ఎట్లా అంటే కంప్లీట్‌గా అయిపోయింది, ఇంకా ఫైనల్ ఇంకేం చేయలేమనే స్టేజ్‌లో కొందరుంటారు. కొందరు వాంటెడ్‌గా కూడా చేస్తారు. ఓకే. వాంటెడ్‌గా వాళ్ళు అడ్మిట్ అయ్యి బిల్లులన్నీ ఏసేసి, ఓకే, వాళ్ళకి కావాల్సినంత బిల్లు వేసుకొని దాని తర్వాత ఇంకా వేస్ట్‌లే అని అంటే క్యూర్ అయ్యే పేషెంట్‌ని కూడా ఖరాబ్ చేసి పంపించే హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. బికాజ్ ఎట్లా అంటే ట్రీట్మెంట్ తెలియక అంటే కూడా చెప్పలేము. ఎట్లా అంటే మెయిన్ ట్రీటింగ్ డాక్టర్ ఉంటారు ఎవరికైనా ఇప్పుడు. ఓకే. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ తీసుకొని మెయిన్ క్యాన్సర్ డాక్టర్ మెడిసిన్ సజెస్ట్ చేసి కొన్ని ఏమంటారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇట్లా ట్రీట్ చేయండి అని చెప్తారు. బట్ ఆ మెయిన్ డాక్టర్ వచ్చేసి కంప్లీట్‌గా ట్రీట్ చేయాలి, ఆయన మొత్తం ఎండ్ టు ఎండ్ చూసుకోవడం అనేది హైలీ ఇంపాసిబుల్. బికాజ్ దాని తర్వాత ఆయన అసిస్టెంట్ ఉంటారు, దాని తర్వాత నర్సింగ్ ఉంటారు, దాని తర్వాత డ్యూటీ డాక్టర్స్ ఉంటారు, క్రిటికల్ కేర్ వీళ్ళందరూ ఉంటారు. బట్ ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఇగ్నోర్ చేసి క్రిటికల్ అంటే సమ్ ఎక్స్‌వైజీ రీజన్ వల్ల ఏమన్నా ఎమర్జెన్సీ అయింది, లేకపోతే ఏదైనా ఇష్యూ అయింది, వీళ్ళకి నచ్చిన ట్రీట్మెంట్ చేసి పేషెంట్ కండిషన్ క్యూర్ అయ్యే స్టేజ్ నుంచి వరస్ట్ తీసుకెళ్ళి ఇంకా మేమేం చేయలేము, ఓకే, ఇంకా మేమేం చేయలేము, ఇది అయిపోయింది, ఇంకా ఫైనల్, ఇంకా మీరు డెసిషన్ తీసుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ డెసిషన్ తీసుకోండి. దాని తర్వాత ఇదంతా ఒక ఎత్తు అయితే సైన్స్ కూడా తీసుకుంటారు. ఎట్లా అంటే ఇంకా అయిపోయింది క్రిటికల్ స్టేజ్గా, మేమేం చేయలేం, మీరు మధ్యలో వేరే హాస్పిటల్ తీసుకెళ్ళండి, కానీ మీ ఇన్ బిట్వీన్ ఏమైనా అయినా కూడా మాకు సంబంధం లేదని కూడా చెప్తారు. ఇన్ని జరుగుతాయి హాస్పిటల్లో. కాబట్టి బెటర్ అడ్మిట్ అయ్యే ముందు కానీ లేదంటే ఒపీనియన్ తీసుకోండి బిఫోర్. హాస్పిటల్ ఎన్వైరన్మెంట్ ఎట్లుంది, లేకుంటే రివ్యూస్ అన్న చూడరు, లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అట్లీస్ట్ అక్కడ నిజంగా మీకు అనుకూలంగా ట్రీట్మెంట్ అవుతుందా, లేకుంటే మనల్ని బిస్కెట్ చేసి మనకు కావాల్సిన వాళ్ళని మనకు కాకుండా చేస్తారా, ముందే చూసుకొని ప్రొసీడ్ అవ్వండి తప్ప ప్లీజ్ అనవసరంగా వాంటెడ్గా అంటే నోయింగ్లీ అన్నోయింగ్లీ మనకు లవ్డ్ వన్ని పోగొట్టుకోకండి అంతే. ఓకేనా? అంతే. అంటే అన్నీ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అబ్బా, అంత ఈజీ ఏం రావు ఇలాంటివన్నీ, ఎవరు చెప్పరు ఇట్లా. బట్ ఎందుకో కొంచెం అవేర్నెస్ తీసుకోవాలని ఫిక్స్ అయినా అందుకని షేర్ చేస్తాను. రైట్, ఇంకా ఉన్నాయి మాట్లాడదాం. థ్యాంక్ యూ.